ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఐబొమ్మ రవి దెబ్బ, టికెట్ రేట్ల అబ్బా, పైరసీ భయంతో తగ్గుతున్న ధరలు. హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమల్లో నిలువన దెబ్బేసిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్టుతో సినిమా టికెట్ల రేట్ల విషయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా టికెట్ రేట్లు పెంచడం తప్ప తగ్గించడం తెలియని సినీ పెద్దలు ఇప్పుడు ఐబొమ్మ ప్రభావం, ప్రేక్షకుల నిరసన కారణంగా తమ పందాను మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం టికెట్ ధరలను గణనీయంగా తగ్గించడం ఈ మార్పుకు తాజా ఉదాహరణగా నిలిచింది. దిగివచ్చిన టికెట్ రేట్లు, ప్రేక్షకుల్లో హర్షం. ఇప్పటివరకు ఏ రోజు కూడా తగ్గించిన దాఖలాలు లేని సినిమా టికెట్ రేట్లు ఇప్పుడు దిగి రావడం విశేషం. 147 రూపాయలు ఉన్న టికెట్ ధరను 100 రూపాయలకు తగ్గించారు. 100 రూపాయలు ఉన్న టికెట్ ధరను 70 రూపాయలకు తగ్గించారు. ప్రజా సంఘాలు, సినీ వీక్షకుల అభిప్రాయం. ఎంతమంది ఎన్ని చేసినా టికెట్ రేట్లు తగ్గించిన నిర్మాతలు, పంపిణీదారులు ఇప్పుడు పైరసీకి, ముఖ్యంగా ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు భయపడి దిగి వస్తున్నారు. ఇది ప్రేక్షకులకు దక్కిన విజయమని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అధిక ధరలపై ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను గమనించిన సినీ పరిశ్రమ ఈ టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. క్యాంటీన్ ధరలపైన దృష్టి పెట్టాలి, వీక్షకుల డిమాండ్. టికెట్ రేట్లు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు తదుపరి ప్రభుత్వాలు థియేటర్లో విక్రయించే క్యాంటీన్ తినుబండారాల ధరలపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు. కుటుంబంతో కలిసి సినిమాకు వెళితే టికెట్ల కంటే పాప్కార్న్, శీతల పానీయాలకే ఎక్కువ ఖర్చు అవుతోంది. టికెట్ రేట్లు తగ్గినట్లే క్యాంటీన్లలో అమ్ముతున్న తినుబండారాల రేట్లను కూడా ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. అప్పుడే మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడగలుగుతారు అని సినీ వీక్షకులు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ సంచలనం. భారీగా పైరసీ సినిమాలు అందిస్తూ సినీ పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో ఆయన 3 దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి 21,000కు పైగా సినిమాలను పైరసీ చేసినట్లు తెలిసింది. ఈ అరెస్టు తర్వాత కూడా సోషల్ మీడియాలో రవికి అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు లభించడం అధిక టికెట్ రేట్ల పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని స్పష్టం చేసింది. పైరసీని అరికట్టడానికి కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు సరసమైన ధరల్లో సినిమా వీక్షించే అవకాశాన్ని కల్పించడం కూడా ముఖ్యమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. టికెట్ రేట్లు తగ్గుతున్న ఈ నేపథ్యంలో ఇతర చిత్రాల నిర్మాతలు కూడా అదే బాటలో నడుస్తారా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరికీ నమస్కారం. నా పేరు అర్నాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ప్రస్తుతాన్ని మనం అనకాపల్లిలో ఉన్న రాజా పిక్చర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాం. ఈ రాజా థియేటర్లో రాజు అండ్ వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఆడుతుంది. ఈ నిర్మాత మంచి నిర్ణయం తీసుకున్నారు. 147 రూపాయలు ఉన్న టికెట్ని 100 రూపాయలకి ఇస్తున్నారు. 100 రూపాయలు ఉన్న టికెట్ని 70 రూపాయలకి. అంటే టికెట్ సినిమా రేటు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే ప్రతి మనిషిలో కనీసం 80 మంది అయినా సరే సినిమా చూడాలి అన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒక కొత్తదైనా చిన్నదైనా సినిమాయే కాబట్టి రేట్లు తగ్గించేటట్టయితే అత్యధిక మంది సినిమా చూస్తారు. సినిమా ఇండస్ట్రీని పడిపోకుండా కాపాడాలంటే ఇది ఒక మంచి ప్లాన్ అనే చెప్పాలి. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇదే రకంగా రేట్లు తగ్గిస్తే 80% సినిమాలు చూడగలుగుతారు. దాని ద్వారా సినిమా ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే 85 మంది 90 మంది కూడా సినిమా చూసేవారు. ఈ కొలది ధరలు పెరగడం వల్ల ఇవాళ ఫ్యామిలీతో సినిమా చూడడం అనేది తగ్గిపోయింది. 20% 20 డేస్ సినిమా ఆడుతుంది. ఇలా ఉండడం వల్ల అందరూ అత్యంత సామాన్యుడు, మైతాది కుటుంబీకులు కూడా ఇలాంటి సినిమాలు చూడడానికి అవకాశం వచ్చి ముందుకి ఫ్యామిలీతో వస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా సినిమా రేట్లు తగ్గించడానికి, సామాన్య మానవుడు రిలాక్స్ కోసం వచ్చి ఒక అరగంట 2.5 గంటల పాటు థియేటర్లో ఉండడానికి కూడా ఇవాళ కలుగుతుంది. ఇటువంటి హెల్ప్ కలుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఈ సినిమా ధరలు నిర్మాతతో మాట్లాడి ధరలు పెంచకుండా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టుగా సినిమా టికెట్లు అన్నీ ఉండాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కోరుతుంది. పైరసీ సినిమాల మీద ప్రజలు మక్కువ చూపిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే రేట్లు తగ్గిస్తారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా కనుమరుగైపోయి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. కుటుంబాలతో రావడానికి, పిల్లలు గట్రా రావడానికి, అందరూ చూడడానికి వీలుగా ఉంటాయి. ధరలు తగ్గడం వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా పెరిగింది. కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ సినిమా టికెట్ల మీద శ్రద్ధ చూపించి టికెట్లు కామన్ మ్యాన్కి అందే విధంగా ఉండేటట్టయితే పైరసీ సినిమాలన్నీ కూడా ఆటోమేటిక్గా పక్కకు పోతాయి. ప్రజలందరినీ కూడా డిసిప్లైన్గా నడపడానికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు తెలియదు ఏం కాదు. ఇంతకుముందు సినిమాల్లో రైతు కుటుంబాలు,
పెద్ద పెద్ద కుటుంబాలు కథా చిత్రాలు తీసేవారు. అలాగే సినిమా తగ్గట్టుగా బయట కూడా కుటుంబ కథలు కుటుంబాలు అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటాయి. ఈవేళ ఏం సినిమాలు వస్తున్నాయో ఏమి వెళ్ళిపోతున్నాయో అంతా అయోమయంగా ఉండేది. అలా కాకుండా ఇండస్ట్రీని మళ్ళీ నిలబెట్టాలనుకున్న ఉద్దేశంతో కోట ప్రభుత్వం ఈ సినిమా టికెట్లు తగ్గించి ఇప్పుడు ఈ సినిమా రాజు అండ్ రాంబాయ్ ఎలా ఉందో అలాగే టికెట్ ధరలన్నీ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కోట ప్రభుత్వం కోరుతుంది.